ఇప్పుడు సంపత్ నాయక్ గారు, ఇప్పుడు మంగ్లీ విషయానికి వస్తే మీరు ఒక మాట మాట్లాడారు, మరి అన్ని వాస్తవాలే మాట్లాడారు. వాడెవడు వాళ్ళ చైర్మన్ ఎవరెవరు ఉన్నారుగా, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి మీరు వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఆ బసినపల్లి తండ బోరి, డోన్ బోరి, గుత్తి బోరి, లేకపోతే ఇటు మిర్యాల కూడా రారి. మళ్ళీ నేను ఉండేది మిర్యాల కూడానే. రా నీకేమైనా కావాలంటే సపోర్ట్ నేను చేస్తా. మళ్ళీ మల్లెపల్లి పో, ఎంతమంది బాధితులు ఉన్నారు. ఆ దేవరకొండ పో, ఇంతమంది బాధితులు ఉన్నారుగా. ఏం చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. సంపత్ నాయక్ గారు, ఇంకో ఆయన ఎవరైనా రాతోడు మీ పక్కన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, అక్కడ ఉన్న మంగిలీలో పట్టుకోలేకపోతున్నారు మీరు. ఇదేం పద్ధతి? నాకు అర్థం కావట్లే. అదే ఎందుకంటున్నా. ఇప్పుడు సంపత్ నాయక్ గారు, మీరు ఆ ప్రత్యక్ష గారు గొంతు చించుకున్నంత మాత్రాన మీడియా ముందు అవ్వదు. ప్రత్యక్షంగా వాళ్ళని పట్టుకోవాలి. పరోక్షంగా మనం ఏం మాట్లాడినా వేస్ట్ అండి. మీకు అర్థం కావట్లా. మీరు ఇప్పుడు మంగిలి సాంగ్స్ అయితే బ్యాన్ చేయించారు, సరే ఓకే. ఇప్పుడు చేసిన ఫ్రాడ్ కరెక్ట్గా ఉండాలి కానీ, ఇప్పుడు ఆమె ఇది చేసింది కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేసి ఇది చేయాలి కానీ, ఆమె పొట్ట మీద కొడితే మనకేమొస్తుంది? అక్కడిక్కడ బ్యాన్ చేసి, సరే బ్యాన్ చేసారు, అది కూడా మంచిదే. పోన్లే, ఆమె ఆ విధంగానన్నా ఓకే, ఇది బయటకు వస్తుంది. మరి చెల్లెతో పెళ్ళి మధు నాయకు, మరి ఆ బాలు నాయకు, మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళెవరు అంటే రాజకీయంగా ఇది ఉన్నారనా? పోనీ రేవంత్ రెడ్డి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ప్రజలకు అన్యాయం జరిగితే తట్టుకోలేడు. ఈడేం రేవంతయ్యా బాబు? రేవంత్ రెడ్డి అంటే ఒక గౌరవం ఉంది నాకు, కేసీఆర్ అంటే ఒక గౌరవం ఉంది. 10 ఏళ్ళు మనం విలువిచ్చినాం, 10 ఏళ్ళ తర్వాత ఓటు మార్చినాం, కథం అయిపోయింది. ఇప్పుడు మన రేవంత్కి ఇచ్చినాం. ఈ రేవంత్ కూడా ఇదే చేస్తాం, మరి రేపు రేవంత్ని కూడా తీసేస్తాం, అంతే. ఇదేం గొప్ప విషయమానే? ఇక్కడ మన దగ్గర ఉన్నదా బాబు దమ్ము? ఎవరి దగ్గర ఉంది దమ్ము? ఓడేయాలి ఓటు, నేనేయాలి, నువ్వేయాలి, మనమందరం ఓట్లు వేస్తేనే కానీ వాడు నిలబడేది. వాడి గురించో చెప్పి ఏదో కథలు చెప్పి ఇవన్నీ అయ్యో ప్రత్యక్షంగా మాట్లాడాలి కానీ ఇట్లా ఈ వీడియోలలో అన్నీ సగం సగమే వీడియో వచ్చేది, కొంచెం కొంచెమే కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కానీ చాలా లాంగ్ వీడియో ఉంటుంది. ఎవడో ఒకడు ఉంటాడబ్బా. ఇప్పుడు రాఘవ చద్దా లేడా? ఇప్పుడు ఆయన నేపాల్ పిఎం ఎవరా క్యాండిడేట్ ఎవరు? మొత్తం సగం జీతం మాఫీ చేసిండు. నీ అమ్మాయి అంత మొత్తం అసలు స్కూల్ ఫీజులు అంతా సగం అంతా మొత్తం దేశాన్నే మార్చేసిండు, నేపాల్ దేశాన్ని. అలాంటోడు ఒకడు ఉండాలి ఇక్కడ. రాఘవ చద్దలాగా ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి కదా. ఏం మనుషులే బాబు మీరు? అర్థం చేసుకోవాలి.